Good afternoon, everyone. My name is Nitin Readdy, currently pursuing MBBS at AIMS Nagpur, and I achieved a rank of 3928 in NEET 2020. Last year, reproduction unit 6 reproduction second year chapter చెప్పుకుంటున్నాము. దాంట్లో చాప్టర్ నెంబర్ 1 సెక్షువల్ రిప్రొడక్షన్ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ లాస్ట్ క్లాస్ లో మనము స్టార్ట్ చేసుకున్నాం. ఓకే, ఫీమేల్ గ్యామెటోఫైట్ వరకు చెప్పుకున్నాం అనుకుంటాను. సో ఫీమేల్ గ్యామెటోఫైట్ నుంచి మళ్ళీ కంటిన్యూ చేద్దాము. సో యాక్చువల్గా నేను ప్రతి చాప్టర్ కి నెక్స్ట్ సెషన్ స్టార్ట్ చేసేటప్పుడు ప్రీవియస్ పార్ట్ రివైజ్ చేసేవాడిని, కానీ ఈ చాప్టర్ కాస్త లెందీగా ఉంది. సో ఫస్ట్ చాప్టర్ కంప్లీట్ చేసేసి మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ నేను రివైజ్ చేస్తాను లాస్ట్ లో. ఓకే ఓకే ఫీమేల్ గ్యామెటోఫైట్. Female gametophyte. In majority of flowering plants, one of the megaspores is functional. నేను చెప్పా 4 మెగాస్పోర్స్ ప్రొడ్యూస్ అవుతాయని చెప్పుకున్నాం కదా. ఆ 4 మెగాస్పోర్స్ లో 3 డీజనరేట్ అయిపోతాయని చెప్పుకున్నాం. ఓన్లీ ఒకటే ఫంక్షనల్ మెగాస్పోర్, అంటే ఒకటే ఫీమేల్ గ్యామెటోఫైట్ గా డెవలప్ అవుతుంది. మిగిలిన 3 ఏమవుతాయంటే డీజనరేట్ అయిపోతాయని చెప్పుకున్నాం. ఓకే, ఆ ఒక్క మెగాస్పోర్ నీకు ఫీమేల్ గ్యామెటోఫైట్ లాగా కన్వర్ట్ అవుతుంది. ఆ ఫీమేల్ గ్యామెటోఫైట్ నీకు స్టేజెస్ అయ్యే కొద్దీ, అంటే టైం ప్రొసీడ్ అయ్యే కొద్దీ నీకు అదే ఎంబ్రియో శాక్ లా మారుతుంది అనమాట. దాంట్లోనే నీకు ఎగ్ ఉంటుంది. పోలన్ గ్రెయిన్ వచ్చేసి స్టిగ్మా మీద ల్యాండ్ అయినప్పుడు నీకు ఆ పోలన్ ట్యూబ్ ద్వారా వచ్చి నీకు ఫర్టిలైజేషన్ అనేది ఈ ఎంబ్రియో శాక్ లో జరుగుతుంది అనమాట. ఓకే, దిస్ మెథడ్ ఆఫ్ ఎంబ్రియో శాక్ ఫార్మేషన్ ఫ్రమ్ ద సింగిల్ మెగాస్పోర్ ఇస్ టర్మ్డ్ యాజ్ ఏ మోనోస్పోరిక్ డెవలప్మెంట్. అంటే మోనోస్పోరిక్ డెవలప్మెంట్ అంటే ఏంటి అంటే నీకు ఒక్క మెగాస్పోర్ నుండి నీకు ఒక ఎంబ్రియో శాక్ మాత్రం ఫామ్ అవుతుంది, అంతే కదా. ఓకే, ఒక్క ఎంబ్రియో శాక్ ఒక్క మెగాస్పోర్ మాత్రం ఫంక్షనల్ కాబట్టి దాన్ని మోనోస్పోరిక్ డెవలప్మెంట్ అంటాం అనమాట. ఓకే, అంటే ఇప్పుడు ఆ మెగాస్పోర్ అనేది నీకు ఎలా ఎంబ్రియో శాక్ మారుతుంది అనేది మనం చూద్దాం. లెట్ us స్టడీ అబౌట్ ద ఫార్మేషన్ ఆఫ్ ద ఎంబ్రియో శాక్ ఇన్ డీటెయిల్ గా మనం చూద్దాం. The nucleus of the functional megaspore divides mitotically to form the 2 nuclei which move to opposite poles, forming the 2 nucleate embryo sac. అంటే ఇప్పుడు యాక్చువల్గా మెగాస్పోర్ ఒకటి ఉంటుంది కదా, మెగాస్పోర్ లో ఒక న్యూక్లియై మాత్రమే ఉంటుంది. ఆ న్యూక్లియై ఏమవుతుంది అంటే మైటోటికల్ గా డివైడ్ అవుతుంది అనమాట. మైటోటికల్ గా డివైడ్ అయినప్పుడు ఏమవుతుందంటే నీకు సెట్ ఆఫ్ క్రోమోజోమ్స్, దాని ప్లాయిడీ లెవెల్ అనేది సేమ్ గా ఉంటుంది. ఓకే, అలా ఇది ఒక ఫంక్షనల్ మెగాస్పోర్ అనుకుంటే ఇది డివైడ్ అయ్యి 2 అవుతాయి అన్నమాట. మైటోటికల్ గా డివైడ్ అయ్యి 2 అవుతాయి. ఓకే, ఇదేం చేస్తుందంటే ఇది ఒకటి ఈ పోల్ కి ఒకటి ఈ పోల్ కి, అంటే ఆపోజిట్ పోల్స్ కి వెళ్తాయి అన్నమాట. దాన్ని ఏమంటే 2 న్యూక్లియేట్ ఎంబ్రియో శాక్ అంటాం అన్నమాట. 2 న్యూక్లియర్ అంటే 2 న్యూక్లియర్ అన్నది 2 న్యూక్లియేట్ ఎంబ్రియో శాక్. తర్వాత 2 more sequential mitotic nuclear divisions result the formation of the 4 nucleate later 8 nucleate stages. అంటే ఇక్కడ ఒకటి జరిగింది కదా, ఇలాంటివి 2 జరుగుతాయి అంటున్నారు అనమాట. రెండు జరిగినప్పుడు ఏమవుతుంది, ఒకటి 2 అవుతుంది, ఇది 2 అవుతుంది కదా. అప్పుడు ఏమవుతుంది 4 స్టిల్డ్ అవుతుంది. మళ్ళీ ఇంకో న్యూక్లియస్ మైటోటిక్ న్యూక్లియర్ డివిజన్ కూడా జరుగుతుంది అన్నాడు. అంటే ఇది కాస్త 2 అవుతుంది, ఇది 2 అవుతుంది, ఇది 2 అవుతుంది, ఇది 2 అవుతుంది. కాబట్టి నీకు టోటల్ గా ఎన్ని అవుతాయి, 8 అవుతాయి. సో దీన్ని 8 న్యూక్లియర్ స్టేజ్ అంటున్నాం, దీన్నేమో 4 న్యూక్లియర్ స్టేజ్ అంటున్నాం, దీన్నేమో 8 న్యూక్లియర్ స్టేజ్ అంటున్నాం. ఓకే ఓకే ఎంబ్రియో శాక్. నెక్స్ట్, it is of interest to note that these mitotic divisions are strictly free nuclear divisions. Okay, that is free nuclear division ki artham ento cheptunnaru annamata. That is, nuclear divisions are not followed immediately by cell wall formations. Okay, nuclear free divisions ante kada, nuclear divisions anedi not followed by immediately cell wall formation. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ గా సెల్ డివిజన్ జరిగినప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు ఈ సెల్ ఇది ఒక నార్మల్ సెల్ డివిజన్, ఇది ఒక సెల్ అనుకోండి. ఇది సెల్ డివిజన్ మైటోటిక్ గా జరిగినప్పుడు నీకు న్యూక్లియర్ డివిజన్ అనేది జరుగుతుంది. అంటే ఇలా స్ప్రెడ్ అవుతుంది. దీనికి కాస్త న్యూక్లియర్ పార్ట్ వెళ్తుంది, దీనికి కొంత న్యూక్లియర్ పార్ట్, అంటే సెకండ్ డివైడ్ అయినప్పుడు అంటే ఇట్లా వెళ్తుంది కదా అలా. సో ఇక్కడ ఇమ్మీడియట్ గా నీకు సెల్ వాల్ ఫార్మేషన్ జరిగిపోయి ఇలా డివిజన్ అయిపోయింది. కానీ ఇక్కడ ఫ్రీ న్యూక్లియర్ డివిజన్స్ అంటే న్యూక్లియర్ డివిజన్ జరిగినాక ఇమ్మీడియట్ గా నీకు సెల్ వాల్ ఫార్మేషన్ జరగకపోవచ్చు అని చెప్తున్నారు అనమాట. ఓకే, న్యూక్లియర్ డివిజన్స్ ఆర్ నాట్ ఫాలోడ్ బై ఇమ్మీడియట్లీ బై ద సెల్ వాల్ ఫార్మేషన్. ఓకే, ఆఫ్టర్ ద 8 న్యూక్లియేట్ స్టేజ్ తర్వాత ఆఫ్టర్ ద 8 న్యూక్లియేట్ స్టేజ్ cell walls are laid down, leading to the organization of the typical female gametophyte.
ఆర్ ఎంబ్రియో సాక్. ఓకే, ఎయిట్ సెల్యులర్ స్టేజ్ ఉంటుంది కదా, ఎయిట్ సెల్యులర్ స్టేజ్ ఒక ఎయిట్ న్యూక్లియేట్ స్టేజ్ ఎప్పుడైతే ఫార్మ్ అవుతుందో అది రీఅరేంజ్మెంట్ అనేది జరుగుతుంది అనమాట. అంటే ఎక్కడికి ఏ వెళ్ళాలి, ఇప్పుడు నీకు ఫీమేల్ గ్యామెటోఫైట్ ఇక్కడ నీకు ఎంబ్రియో సాక్ బొమ్మ ఇక్కడ చూస్తే కన్నా మీకు ఎయిట్ న్యూక్లియేట్ స్టేజ్ ఉంది కదా, ఈ 8 న్యూక్లియస్ రీఅరేంజ్ అవుతున్నాయి కదా, ఇక్కడ 2, ఇక్కడ 3, ఇక్కడ 3 అలా రీఅరేంజ్మెంట్ జరిగి ఒక పర్ఫెక్ట్ ఎంబ్రియో సాక్ అనేది ఫామ్ అవుతుంది అని చెప్తున్నాను అనమాట. ఓకే, అబ్జర్వ్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సెల్స్ ఇన్సైడ్ ద ఎంబ్రియో సాక్. ఓకే, ఈ పిక్చర్ లో నీకు క్లియర్ కట్ గా ఈ సెల్స్ అనేది డివైడ్ అయ్యాక ఎలా రీఅరేంజ్మెంట్ అవుతుంది అనేది క్లియర్ కట్ డయాగ్రామ్ ఇక్కడ ఇచ్చారు అనమాట. ఓకే, నెక్స్ట్ 6 of 8 nuclei are surrounded by the cell walls and organized into cells. ఓకే, ఇంపార్టెంట్ లైన్ ఇది. టోటల్ ఎన్ని న్యూక్లియస్ ఉన్నాయి? 8. దాంట్లో 6 న్యూక్లియస్ ఆల్రెడీ సెల్ వాల్ అనేది ఫార్మ్ అయిపోతుంది అని చెప్తున్నాను అనమాట. దట్ రిమైనింగ్ 2 న్యూక్లియై కాల్డ్ పోలార్ న్యూక్లియై ఆర్ సిచ్యుయేటెడ్ బిలో ద ఎగ్ apparatus ఇన్ ద లార్జ్ సెంట్రల్ సెల్. అంటే ఈ 6 సెల్స్, ఇవి 1, 2, 3 ఈ 3 సెల్స్ కి నీకు సెల్ వాల్ అనే ఫార్మేషన్ జరిగిపోతుంది. ఈ అరేంజ్మెంట్ ఆఫ్ న్యూక్లియస్ జరిగేటప్పుడు నీకు అరేంజ్మెంట్ సెల్ వాల్ అనే ఫార్మ్ అయిపోతుంది. కానీ రిమైనింగ్ 2 సెల్స్ ఉన్నాయి కదా, టోటల్ ఎన్ని న్యూక్లియస్ ఉన్నాయి? 8. దాంట్లో 6 మాత్రమే నీకు సెల్ వాల్ ఫార్మ్ అవుతుందని చెప్తున్నాం. రిమైనింగ్ 2 అయితే ఏవైతే ఉన్నాయో వాటికి ఫార్మేషన్ జరగదు అనమాట. అది సెంట్రల్ పోలార్ న్యూక్లియర్ లేకుంటే లార్జ్ సెంట్రల్ సెల్ అని అంటాం అనమాట. ఓకే, సిచ్యుయేటెడ్ బిలో ద ఎగ్ apparatus. ఇది ఎగ్ apparatus అంటే దానికి కింద ఉంటుంది అని చెప్తున్నారు అనమాట. ఓకే, ఎగ్ apparatus కింద అంటే నీకు ఇలా ఉంటది, ఇలా టర్న్ అయి ఉంటుంది అనమాట. నార్మల్ గా నీకు ఫీమేల్ గ్యామెటోఫైట్ ఓవ్యూల్ ఎలా సిచ్యుయేటెడ్ అంటే ఈ ఎగ్ apparatus కింద ఇది వచ్చేలా, ఎగ్ apparatus కింద నీకు ఈ పోలార్ న్యూక్లియర్ వచ్చేలాగా ఈ ఫీమేల్ గ్యామెటోఫైట్ అనేది నీకు ఓవ్యూల్ లో సిచ్యుయేట్ అయి ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ there is a characteristic distribution of the cells within the embryo sac. ఓకే, నేను చెప్పా ఆ డిస్ట్రిబ్యూషన్ అనేది నీకు రీఅరేంజ్మెంట్ అనేది జరుగుతుందని చెప్పాను కదా, ఆ రీఅరేంజ్మెంట్ అనేది ఒక క్యారెక్టరిస్టిక్స్ అనేసి మెన్షన్ చేస్తాడు అనమాట. ఓకే, ఒక క్యారెక్టరిస్టిక్ లాగా ఉంటుంది అని చెప్తున్నారు. 3 cells are grouped together at micropylar end and constitute the egg apparatus. ఓకే, మైక్రోపైలర్ ఎండ్ ఇక్కడ చూసారా, ఇది మైక్రోపైలర్ ఎండ్ కదా. ఈ మైక్రోపైలర్ ఎండ్ దగ్గర ఎగ్ apparatus అంటే 3 సెల్స్ ఇక్కడ ఉంటాయి అనమాట. 1, 2, 3 సెల్స్ నీకు మైక్రోపైలర్ ఎండ్ దగ్గర ఉంటుంది, దాన్ని ఎగ్ apparatus అంటాం అనమాట. ద ఎగ్ apparatus in turn consists of 2 synergids and 1 egg cell. అంతే కదా, ఇవి 2 synergids, ఇది 1 egg cell. ఓకే, ఈ డిస్ట్రిబ్యూషన్ మీకు చాలా ఇంపార్టెంట్. ఈ డిస్ట్రిబ్యూషన్ మీకు డైరెక్ట్ గా MCQ లో వచ్చడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. The synergids have special cellular thickenings at the micropylar end tip called the piliform apparatus. ఇక్కడ చూడండి, మైక్రోపైలర్ ఎండ్, ఈ సినర్జిడ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో వాటి కింద ఇక్కడ నీకు ఏమున్నాయి? పిలిఫార్మ్ apparatus ఉన్నాయి. అంటే స్పెషల్ స్ట్రక్చర్స్ అని చెప్తున్నారు అనమాట. సెల్యులర్ థిక్నింగ్, స్పెషల్ సెల్యులర్ థిక్నింగ్స్ అంట, విచ్ ప్లే ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద గైడింగ్ ఆఫ్ పోలన్ ట్యూబ్స్ ఇంటూ సినర్జిడ్స్. అంటే నీకు ఇప్పుడు దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది? పోలన్ ట్యూబ్ అనేది ఎక్కడి నుండి ఇప్పుడు నీకు ఫర్టిలైజేషన్ అనేది లోపల జరగాలి, ఎంబ్రియో సాక్ లోపల జరగాలి. ఆ పోలన్ ట్యూబ్ నీకు ఎక్కడి నుండి లోపలికి ఎంట్రీ ఇస్తుంది అంటే ఈ ఫిలిఫార్మ్ apparatus ఎక్కడుందో అక్కడ నుండి లోపలికి ఎంట్రీ ఇస్తుంది. అంటే ఫిలిఫార్మ్ apparatus గైడ్ చేస్తారు అనమాట, నువ్వు ఇలా వెళ్ళాలి, ఫర్టిలైజేషన్ కి వెళ్ళాలి అనేసి మీ ఫిలిఫార్మ్ apparatus చెప్తారు అనమాట. అది మైక్రోపైలర్ లో ఉంటుంది. నెక్స్ట్ 3 cells are at the callosal end and are called antipodals. ఓకే, నెక్స్ట్ యాంటీపోడల్స్ వచ్చేసి ఇవి. అంటే నేను టోటల్ 8 అని చెప్పాను కదా, ఒక 3 ఇక్కడ అయిపోయాయి, ఇంకో 2 ఇక్కడ ఉంటాయి, ఇంకో 3 ఎక్కడ ఉంటే కలాజల్ ఎండ్. కలాజల్ ఎండ్ లో నీకు యాంటీపోడల్ సెల్స్ ఉంటాయి. ఈ ఎండ్ ఏ ఎండ్ లో ఏ టైప్ ఆఫ్ సెల్స్ ఉన్నాయని నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. కలాజల్ ఎండ్ లో ఏమో యాంటీపోడల్ సెల్స్, మైక్రోపైలర్ ఎండ్ ఏమో సినర్జిడ్స్ అండ్ ఎక్సెల్ అండ్ పిలిఫార్మ్ apparatus. ఓకే, the large central cell as mentioned earlier has 2 polar nuclei. Thus the typical angiosperm embryo sac maturity have the 8 nucleus and 7 cell stage. అంటే ఈ పోలార్ న్యూక్లియై లో నీకు 2 న్యూక్లియస్ ఉంటాయి, కానీ అక్కడ సెల్ వాల్ అనే ఫార్మేషన్ జరుగుతుంది కాబట్టి దాన్ని ఒక సెల్ గానే కన్సిడర్ చేస్తాం అనమాట. సో ఒక టిపికల్ యాంజియోస్పర్మిక్ ఎంబ్రియో సాక్ లో నీకు ఎన్ని న్యూక్లియర్ ఎన్ని సెల్స్ ఉన్నాయనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది డైరెక్ట్ గా MCQ లో వస్తుంది. బేసిక్ గా 8 న్యూక్లియేట్
అండ్ 7 సెల్. ఎందుకు పోలార్ న్యూక్లియై అనేది 2 న్యూక్లియై కానీ ఒకే సెల్ లో ఉంటుంది కాబట్టి దాన్ని ఒక సెల్ గా కన్సిడర్ చేసి 7 సెల్ స్టేజ్ అండ్ 8 న్యూక్లియై అని చెప్తాం. దీన్ని మీకు కన్ఫ్యూజ్ చేయడానికి 8 సెల్ స్టేజ్ 7 న్యూక్లియస్ అని రావచ్చు. అలా మీరు కన్ఫ్యూజ్ అవ్వమాకండి. ఇది ఎంబ్రియో శాక్ అనమాట. ఎంబ్రియో శాక్ యొక్క డెవలప్మెంట్, ఒక ఫంక్షన్ మెగాస్పోర్ ఎలా డెవలప్ అవుతుంది, అది ఎలా గేమెటోఫైట్ ఎంబ్రియో శాక్ గా మారుతుంది అనేసి, ఎలా దాంట్లో సెల్స్ అరేంజ్ అయి ఉంటాయి, ఏది పోలన్ ట్యూబ్ కి నీకు గైడ్ చేసా అని నీకు చెప్పాం అన్నమాట. ఇప్పుడు పాలినేషన్. ఇన్ ద ప్రిసీడింగ్ సెక్షన్ యూ హ్యావ్ లెర్న్డ్ దట్ మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద పోలన్ గ్రెయిన్. అంటే ముందు మనం చెప్పుకున్నా ఏంటి, దట్ మేల్ గ్యామెట్స్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద పోలన్ గ్రెయిన్ అండ్ ద ఎంబ్రియో శాక్. అంటే మేల్ గ్యామెట్స్ ఏమో పోలన్ గ్రెయిన్ లో, ఫీమేల్ గ్యామెట్స్ ఏమో ఎంబ్రియో శాక్ లో నీకు ప్రొడ్యూస్ అవుతాయి అనేసి మనము నేర్చుకున్నాం. యాజ్ బోత్ టైప్స్ ఆఫ్ గ్యామెట్స్ ఆర్ నాన్ మొటైల్. అంతే కదా, ఎంబ్రియో శాక్ నాన్ మొటైల్. మొటైల్ అంటే కదా మూవ్మెంట్ అనమాట. మొటిలిటీ అంటే మూవ్మెంట్. ఇక మేల్ పోలన్ గ్రెయిన్స్ వాడేందుకు వాడే మూవ్ అవ్వవు, ఎంబ్రియో శాక్ ఫీమేల్ గ్యామెట్స్ కూడా నీకు వాడంటే అవే మూవ్ అవ్వవు అనమాట, నాన్ మొటైల్. కానీ ఫర్టిలైజేషన్ జరగాలి. ఎలా ఫర్టిలైజేషన్ జరుగుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ గాలి వచ్చింది అనుకో, గాలితో పాటు అంటే పోలన్ గ్రెయిన్స్ లైట్ వెయిట్ కదా, ఆటోమేటిక్ గా గాలి వచ్చినప్పుడు కొట్టుకొని వెళ్ళిపోతాయి అనమాట. సో ఆ పోలన్ గ్రెయిన్స్ గాలికి అలా వెళ్ళిపోయి వేరే ప్లాంట్ మీద పడినప్పుడు పాలినేషన్ జరగచ్చు. లేకుంటే హనీ బీస్, లేకుంటే బటర్ఫ్లైస్ నెక్టార్ సక్ చేయడానికి వచ్చినప్పుడు కాళ్ళకి అంటుకొని అది వేరే ఫ్లవర్ మళ్ళీ నెక్టార్ తీసుకున్నాక అప్పుడు పాలినేషన్ జరగచ్చు. సో ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాలినేషన్స్ అనమాట. ఇవి మనం దాని గురించి చెప్పుకుంటాం. పాలినేషన్ ఇస్ ద మెకానిజం టు అచీవ్ దిస్ ఆబ్జెక్ట్. అంటే అంటేనా మేల్ గ్యామెట్స్ ఫీమేల్ గ్యామెట్స్ ఫర్టిలైజేషన్ జరగడానికి మెకానిజం ఏంటంటే పాలినేషన్ అనమాట. ట్రాన్స్ఫర్ ఆఫ్ పోలన్ గ్రెయిన్స్ టు స్టిగ్మా ఆఫ్ ఎ పిస్టిల్ ఇస్ టర్మ్డ్ యాజ్ పాలినేషన్. అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ పోలన్ గ్రెయిన్స్ ఫ్రమ్ ద యాంథర్ నుండి స్టిగ్మాకి పోలన్ గ్రెయిన్స్ ట్రాన్స్ఫర్, దాన్ని మనం పాలినేషన్ అంటాం అనమాట. Flowering plants have evolved an amazing array of adaptations to achieve pollination. Different flowering plants, different types of నీకు మెకానిజం ఫ్లవర్ అడాప్టేషన్స్ అంటే హ్యాబిచుయేట్ చేసుకున్నాయి. డిఫరెంట్ అడాప్టేషన్స్ ని హ్యాబిచుయేట్ చేసుకున్నాయి అన్నమాట. సో అంటేనా వాటికి తగ్గ, అంటే వాటర్ లో అంటేనా వాటర్ ద్వారా పాలినేషన్ జరిగే ఛాన్సెస్ ని అడాప్ట్ చేసుకోవడము, అలా ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అరేంజ్ చేసుకుంటాయి అనమాట. దే మేక్ యూజ్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఏజెంట్స్ టు అచీవ్ ద పాలినేషన్. అంటే సమ్ టైమ్స్ కొన్నిసార్లు ఎక్స్టర్నల్ ఏజెంట్స్ లైక్ హనీ బీస్, బటర్ఫ్లైస్ అవన్నీ ఎక్స్టర్నల్ ఏజెంట్స్. ఓకే, నెక్స్ట్ కైండ్స్ ఆఫ్ పాలినేషన్. ఎలా డిఫరెంట్ పాలినేషన్ డిపెండింగ్ అపాన్ ద సోర్స్ ఆఫ్ పాలినేషన్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 3 types. సోర్స్ ఆఫ్ పాలిన్ నుంచి మనకి పాలినేషన్ ని 3 types డివైడ్ చేశాడు. అది ఆటోగామి. అవి ఒకటి చెప్పుకుంటూ పోతాం అన్నమాట. ఆటోగామి. In this type of pollination is achieved within the same flower. Transfer of pollen grains from anther to the stigma of the same flower. Autogamy అంటే నీకు ఇది ఒక ఫ్లవర్ అనుకోండి, ఇక్కడే స్టిగ్మా ఉంటుంది, ఇక్కడే యాంథర్స్ ఉంటాయి, ఇక్కడ నుండి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయిపోవడాన్ని నీకు ఆటోగamy అంటాం. In a normal flower which opens exposes anthers and the stigma, complete autogamy is rather rare. Okay, in a normal flower which opens and exposes the anther and stigma, okay, complete autogamy is rare. Autogamy అంటే కంప్లీట్ ఆటోగamy ఇప్పుడు యాంథర్ స్టిగ్మా రెండు ఒకే ఫ్లవర్ లో ఉన్నంత మాత్రం నీకు ఆటోగamy జరిగిపోవాలని రూల్ లేదు. అది రేర్. ఎందుకంటే ఆటోగamy అచీవ్ అవ్వాలి అంటే చాలా కండిషన్స్ ఉంటాయి అనమాట. అంటే యాంథర్ స్టిగ్మా ఒకేసారి మెచ్యూర్ అవ్వాలి, ఒకేసారి గ్యామెట్స్ ప్రొడ్యూస్ చేయాలి. ఇంకోటి ఏంటంటే యాంథర్ ఒక డిఫరెంట్, అంటే స్టిగ్మా కన్నా యాంథర్ హైట్ లో ఉండాలి, అప్పుడే ఇక్కడ నుండి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుంది. అది యాంథర్ అనేది చిన్నగా ఉంది అనుకోండి, ఇక్కడ నుండి ఇక్కడ ట్రాన్స్ఫర్ అవ్వదు కదా. అది మళ్ళీ మెచ్యూర్ రెండు మేల్ గ్యామెట్స్ ఫీమేల్ గ్యామెట్స్ అట్ ఏ టైం ప్రొడ్యూస్ అయ్యేలా ఉండాలి. సో అలా చాలా కండిషన్స్ ఉంటాయని చెప్తున్నాడు అనమాట. చూడు అది చెప్తున్నాడు. ఆటోగamy ఇన్ సచ్ ఫ్లవర్స్ రిక్వైర్స్ సింక్రోనీ ఇన్ పోలన్ రిలీజ్ అండ్ ద స్టిగ్మా రిసెప్టివిటీ. అంటే సింక్రోనీ అంటే అట్ ఏ టైం పోలన్ రిలీజ్, స్టిగ్మా ఒక యాక్టివ్ అంటే అది రిసీవ్ చేసుకోవడానికి మెచ్యూరిటీ అనేది ఒకేసారి రావాలని చెప్తున్నారు అనమాట. ఇంకోటి, ద యాంథర్ అండ్ స్టిగ్మా షుడ్ లైక్ క్లోజ్ టు ఈచ్ అదర్ టు సెల్ఫ్ పాలినేషన్ కెన్ అక్కర్. అంటే క్లోజ్ గా ఉండాలి. అదే దూరంగా ఉన్నాయనుకో స్టిగ్మాకి, అప్పుడు కూడా నీకు పాలినేషన్ జరగదు అని చెప్తున్నాను అనమాట. నెక్స్ట్, సమ్ ప్లాంట్స్ సచ్ యాజ్ వయోలా, కామన్ పాన్సీ, ఆక్సాలిస్, కమిలినా ఆర్ ప్రొడ్యూస్డ్
produce two types of flowers, chasmogamous flowers, which are similar to flowers of the other species with exposed anthers and the stigma. ఓకే, దాని నెక్స్ట్ ఇది ఆటోగమి గురించి చెప్పేశాడు. ఇంకా ఆటోగమి అయిపోయింది. నెక్స్ట్ సమ్ ప్లాంట్స్ సచ్ as వయోలా, కామన్ పాన్సీ, ఆక్సాలిస్, కమిలినా ప్రొడ్యూస్ టూ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ అనమాట. టూ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ ప్రొడ్యూస్ చేస్తాయి. ఏవి ఈ త్రీ? వయోలా, వయోలాని ఇంకో పేరు ఏమంటారు? కామన్ పాన్సీ, ఆక్సాలిస్ అండ్ కమిలినా. ఓకే, ప్రొడ్యూస్ టూ టైప్స్ ఆఫ్ ఫ్లవర్ అంటున్నమాట. చాస్మోగేమస్ ఫ్లవర్స్ అంటే which are similar to flowers of other species which exposed anthers and the stigma. అంటే చాస్మోగేమస్ ఫ్లవర్స్ అంటే జస్ట్ నార్మల్ ఎక్స్పోజ్ అయిపోయింది అంటేనా. ఎక్స్పోజ్ అంటే వికసించి ఉంటాయి అనమాట. ఫ్లవర్ అనేది మామూలుగా వికసిస్తుంది కదా, అలా వికసించి ఉంటాయి. యాంథర్స్, స్టిగ్మా ఎక్స్పోజ్ అయి ఉంటాయి అనమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే క్లిస్టోగామస్ ఫ్లవర్స్. ఒకటేమో చాస్మోగేమస్ ఫ్లవర్స్ అన్న, ఒకటి క్లిస్టోగామస్ అంటే ఫ్లవర్స్ విచ్ డు నాట్ ఓపెన్ అట్ ఆల్. అంటే అసలు అవి ఓపెన్ అవి ఎప్పుడు బడ్ స్టేజ్ లోనే ఉండిపోతాయి అనమాట. సో అసలుకి అది ఇక్కడ చూడండి, ఇక్కడ ఇక్కడ నార్మల్ గా ఫ్లవర్ లాగా ఓపెన్ అయ్యి పెటల్స్ ఓపెన్ అయ్యి అలా బ్యూటిఫుల్ గా మంచిగా కనపడుతుంది. అదే క్లిస్టోగామస్ ఫ్లవర్ లో మీకు ఏమవుతుంది, అసలు అది ఓపెన్ అవ్వట్లేదు. అంటే యాంథర్, స్టిగ్మా క్లోజ్ గా లోపలే ఉండిపోయినాయి అనమాట. అలాంటప్పుడు నీకు ఓన్లీ ఆప్షన్ ఏముంటే దానికి ఇంకా ఆటోగామి ఒకటే చేసుకోవచ్చు. ఓకే, అది చెప్తున్నాను అనమాట. ఇన్ సచ్ ఫ్లవర్స్ ద యాంథర్స్ అండ్ స్టిగ్మా లై క్లోజ్ టు ఈచ్ అదర్. When the anther dies, the flower buds, pollen grains come into contact with the stigma, affect the pollination. అంటే క్లిస్టోగామస్ లో నీకు అవి వికసించావు అనమాట. సో ఆ యాంథర్ కి ఓన్లీ వే ఫర్ ద పాలినేషన్ సెల్ఫ్ పాలినేషన్ అనమాట. ఎందుకంటే అది బయటకు లేదు. సో ఏ విండ్ వచ్చి తీసుకెళ్ళలేదు, లేకుంటే ఏ హనీ బీస్, బటర్ఫ్లైస్ అలా డిఫరెంట్ ఏజెంట్స్ కూడా ఏ హెల్ప్ చేయలేవు అనమాట. సో అలాంటి దాంట్లో ఓన్లీ సెల్ఫ్ పాలినేషన్ ఇస్ ద ఓన్లీ ఆప్షన్. Thus Clistogamous flowers are invariably autogamous as there is no chance of the cross pollination landing on the stigma. Cross pollination అంటే మనం చిన్న నుంచి చదువుకున్నాం. వేరే ఫ్లవర్ యొక్క పోలన్ గ్రెయిన్స్ స్టిగ్మాకి వచ్చి పడితే దాన్ని క్రాస్ పాలినేషన్. సెల్ఫ్ పాలినేషన్ అంటే ఒకే ప్లాంట్, ఒకే ఫ్లవర్. ఓకే, Clistogamous flowers produce assured seed set even in the absence of pollinators. అంటే ఏమంటున్నారంటే మామూలుగా డిఫరెంట్ పాలినేటర్స్ ఉండాలి కదా పాలినేషన్ జరగాలంటే. ఇప్పుడు విండ్ అయినా కూడా అది కూడా ఒక ఏజెంటే, దాన్ని కూడా ఒక ఏజెంట్ కింద కన్సిడర్ చేస్తాం అనమాట. కానీ ఈ క్లిస్టోగామస్ ఫ్లవర్ అంటే ఏ వేటి యొక్క హెల్ప్ అవసరం లేదు. బర్డ్స్ కానీ ఏదర్ ఇన్సెక్ట్స్ కానీ వేటి యొక్క హెల్ప్ అవసరం లేదు. సో సీడ్ అంటేనా నీకు అజ్యూర్డ్ సీడ్ సెట్ అంటేనా కంపల్సరీ సీడ్ ఫార్మేషన్, కంపల్సరీ నీకు ఫ్రూట్ అనేది ఫార్మేషన్ అనేది జరుగుతుంది అనమాట ఈ క్లిస్టోగామస్ ఫ్లవర్ లో. ఎందుకంటే అంటే బయట ఏ యొక్క ఏజెంట్ నీకు దీనికి అవసరం లేదు. సో which of the following flowers produce assured seed set even in the absence of pollinators? అంటే క్లిస్టోగామస్. ఎందుకు? వాటి సెల్ఫ్ పాలినేషన్ కంపల్సరీ జరిగిపోతుంది, 100% షూరిటీ ఉంది. మనము నెక్స్ట్ జైటోనోగామి అండ్ నేను 3 టైప్స్ ఆఫ్ పాలినేషన్ చెప్పాను కదా. ట్రాన్స్ఫర్ ఆఫ్ pollen grains from the anther to the stigma of another flower on the same plant. అంటే సెల్ఫ్ ఆటోగామిలో ఏమైతుందంటే ఒకే ఫ్లవర్ లో ఒకే స్టిగ్మా నుంచి ఒకే ఫ్లవర్ లో ఉన్న ఒకే యాంథర్ కి నీకు పాలినేషన్ జరుగుతుంది. అదే జైటోనోగామి అనుకో, ఫ్లవర్స్ అదే ప్లాంట్ లో ఉంటాయి, పోలన్ గ్రెయిన్స్ ఆఫ్ డిఫరెంట్ ఫ్లవర్. అంటే ఇలా ఉందనుకోండి, ఈ ఫ్లవర్ కి మధ్యలో పాలినేషన్ జరిగింది, దాన్ని జైటోనోగామి అంటాం. అంటే ఫ్లవర్ డిఫరెంట్ కానీ సేమ్ ప్లాంట్ నీకు పాలినేషన్ జరుగుతుంది, దాన్ని జైటోనోగామి అంటాం అన్నమాట. ఆల్దో జిట్నోగమి ఈస్ ఫంక్షనలీ క్రాస్ పాలినేషన్ ఇన్వాల్వింగ్ ద పాలినేషన్ ఏజెంట్. అంతే కదా, గాలి అనేది ఉండాలి, లేకుంటే హనీ బీస్ అనేవి ఉండాలి. ఇక్కడ నుంచి ఇక్కడ ఈ ఫ్లవర్ నుంచి నెక్టర్ తీసుకుని ఈ ఫ్లవర్ నుంచి నెక్టర్ తీసుకున్నాక ఆటోమేటిక్ గా నీకు క్రాస్ పాలినేషన్ జరుగుతుంది. కానీ జెనెటికల్ గా సిమిలర్, ఎందుకు? ఒకే ప్లాంట్ నుంచి జరుగుతుంది. సో జెనెటిక్ అనేది మారదు అనమాట. జెనెటికలీ ఇట్ ఈస్ సిమిలర్ టు ఆటోగమి సిన్స్ ద పోలన్ గ్రెయిన్స్ కమ్ ఫ్రమ్ ద సేమ్ ప్లాంట్. ఓకే, నెక్స్ట్ జీనోగమి. ఎగ్జాక్ట్ అంటే ఒక ప్లాంట్ ఇంకో ప్లాంట్ డిఫరెంట్. అంటే ఆ ఫ్లవర్ అనేది ఒక ఫ్లవర్ ఏమో ఒక ప్లాంట్ మీద ఉంటుంది, ఇంకో ఫ్లవర్ ఏమో ఇంకో ప్లాంట్ మీద ఉంటుంది, కానీ సేమ్ స్పీసెస్ అంటే అంతే కదా. ఆబ్వియస్ గా నీకు సేమ్ స్పీసెస్ లో ఉంటేనే పాలినేషన్ అనేది జరుగుతుంది. ట్రాన్స్ఫర్ ఆఫ్ పోలన్ గ్రెయిన్స్ ఫ్రమ్ యాంథర్ టు స్టిగ్మా ఆఫ్ డిఫరెంట్ ప్లాంట్. ఓకే, దిస్ ఇస్ ద ఓన్లీ టైప్ ఆఫ్ పాలినేషన్ విచ్ డ్యూరింగ్ పాలినేషన్ బ్రింగ్స్ ద జెనెటికల్లీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోలన్ గ్రెయిన్స్ టు ద స్టిగ్మా. అంతే, ఎందుకంటే డిఫరెంట్ ప్లాంట్ కాబట్టి నీకు డిఫరెంట్ ప్లాంట్ ఏంటంటే మళ్ళీ సేమ్ స్పీసెస్. అంటే మ్యాంగో నుంచి మ్యాంగోకే జరగాలి కదా, మ్యాంగో ప్లాంట్ నుంచి ఒక మ్యాంగో ప్లాంట్ నుంచి ఇంకో మ్యాంగో ప్లాంట్ కి జరగాలి. అంటే స్పీసెస్ సేమే కానీ ప్లాంట్స్ డిఫరెంట్ అనమాట. ఒక మ్యాంగో ప్లాంట్ ఇంకొక మ్యాంగో ప్లాంట్ అంటే వేరే డిస్టెంట్ లొకేషన్ లో
లొకేట్ అయిన మ్యాంగో ప్లాంట్ అనమాట. ఓకే, నెక్స్ట్ టైప్స్ ఆఫ్ పాలినేషన్ చెప్పుకున్నాం. ఇప్పుడు ఏజెంట్స్. ప్లాంట్స్ యూజ్ టూ అబయోటిక్ అండ్ వన్ బయోటిక్. అంటే టూ అబయోటిక్ అంటేనా అనిమల్, బయోటిక్ అంటే అనిమల్స్ అనమాట, అబయోటిక్ అంటేనా లైక్ వాటర్, విండ్, వాటర్ అవన్నమాట. సో ప్లాంట్స్ యూజ్ టూ అబయోటిక్ లైక్ విండ్ ప్లస్ వాటర్, వన్ బయోటిక్ అది అనిమల్స్ అనమాట. ఓకే, టు అచీవ్ ద పాలినేషన్. మెజారిటీ ఆఫ్ ప్లాంట్స్ యూజ్ బయోటిక్ ఏజెంట్స్ ఫర్ ద పాలినేషన్. మెజారిటీ ఆఫ్ ప్లాంట్స్, ఇది కూడా ఎంసీక్యూ నీకు స్టేట్మెంట్ టైప్ లో రావచ్చు అనమాట. మెజారిటీ ఆఫ్ ప్లాంట్స్ యూజ్ అబయోటిక్ అని ఇచ్చిన ఫాల్స్ అవుతుంది, ఎందుకంటే నీకు డైరెక్ట్ ఎన్సీఆర్టీ లో మెన్షన్ చేశారు మెజారిటీ ఆఫ్ ప్లాంట్స్ యూజ్ ద బయోటిక్ ఏజెంట్స్ అనేసి. ఓన్లీ స్మాల్ ప్రపోర్షన్ ఆఫ్ ప్లాంట్స్ యూజ్ ద అబయోటిక్ ఏజెంట్స్. ఇది రివర్స్ చేసి మీకు ఇవ్వచ్చు మళ్ళీ క్వశ్చన్. ఓకే, pollen grains coming in contact with the stigma is chance factor in both wind and water pollination. ఇది ఛాన్స్ ఫ్యాక్టర్. అంటే పోలన్ గ్రెయిన్స్ అంటే ఇప్పుడు విండ్ ద్వారా లేకుంటే వాటర్ ద్వారా పాలినేషన్ జరగాలంటే అది ఒక ఛాన్స్ ఫ్యాక్టర్ అనమాట. దానికి చాలా తక్కువ ప్రాబిలిటీ, అంతే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్లాంట్ తీసుకోండి, ఇక్కడ నుండి ఇక్కడికి పోలన్ గ్రెయిన్స్ షిఫ్ట్ అవ్వాలనుకోండి. ఓకే, ఇక్కడ నుండి ఇక్కడికి షిఫ్ట్ అవ్వాలి. ఇప్పుడు గాలి వేసింది, గాలి వేసింది, ఇప్పుడు ఇక్కడ పోలన్ గ్రెయిన్స్ నుంచి ఇక్కడ ఎగిరిపోయి ఇక్కడన్నా పడచ్చు, ఇక్కడన్నా పడచ్చు, ఇక్కడన్నా పడచ్చు, ఇక్కడన్నా చూడు ఇక్కడ ఓన్లీ వన్ ఛాన్సే ఉంది. ఇక్కడ 5 డిఫరెంట్ దగ్గర ప్రొజెక్టైల్ అయితే కన్నా ఓన్లీ ఒక్క పాత్ లో మాత్రమే నీకు పడే ఛాన్స్ ఉన్నాయి, మిగతావన్నీ వేస్ట్ అయిపోయింది కదా. సో అదొక పోలన్ గ్రెయిన్స్ అబయోటిక్ ఏజెంట్స్ ద్వారా యూజ్ చేస్తే ఒక ఛాన్స్ ఫ్యాక్టర్ అని చెప్తున్నాడు. అదే అనిమల్స్ ద్వారా అనుకోండి, ఇక్కడ వెళ్ళి కంపల్సరీ ఇక్కడ కూర్చుంటది, అంతే కదా. ఇక్కడ వెళ్తుంది, ఇక్కడ సపోజ్ ఇక్కడ హనీబీ కూర్చొని నెక్టర్ తాగింది, సో నెక్స్ట్ కంపల్సరీ ఇక్కడికి వెళ్తుంది. సో కంప్లీట్ అంటే నీకు 70 to 80% ఆఫ్ పాలినేషన్ ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, టు కంపెన్సేట్ ఫర్ దిస్ అన్సర్టనిటీస్ associated loss of pollen grains, the flower produce the enormous amount of pollen when compared to the number of ovules available for pollination. సో నీకు ఒక ఛాన్స్ ఫ్యాక్టర్ కాబట్టి ఒక పోలన్ గ్రెయిన్ ప్రొడ్యూస్ చేసింది అనుకోండి, అప్పుడు ఏమైతుంది, అది వేస్ట్ అయిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి, పాలినేషన్ అయ్యే ఛాన్సెస్ తక్కువ. సో చాలా ఎక్కువ పోలన్ గ్రెయిన్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది అని చెప్తున్నాడు అనమాట. పాలినేషన్ బై విండ్ ఈస్ మోర్ కామన్ అమాంగ్స్ ద అబయోటిక్. అంటే ఇప్పుడు ఈ విండ్ అండ్ వాటర్ ద్వారా పాలినేషన్ అనేది తక్కువ జరిగేది, కానీ ఆ తక్కువలో కూడా విండ్ వాటర్ కంపేర్ చేస్తే ఏది ఎక్కువ ఉంటుంది అంటే విండ్ ఉంటుంది అనమాట. ఓకే, wind pollination also requires the pollen grains are light and non-sticky so that they can be transported with the easy current. అంటే లైట్ వెయిట్ ఉంటే గాలి ధర ఈజీగా తీసుకెళ్ళిపోతుంది. నాన్ స్టిక్ అంటే పోలన్ గ్రెయిన్స్ అనేది యాంటర్కి గట్టిగా అతుక్కొని ఉండకూడదు అనమాట, లైట్ గా అతుక్కొని ఉన్నారు గాలికి ఈజీగా తీసుకెళ్ళిపోతుంది. మీకు ఇది కామన్ సెన్స్ అనమాట బేసిక్ గా. దే ఆఫెన్ పొసెస్ వెల్ ఎక్స్పోజ్డ్ స్టేమెన్స్, అంతే కదా. నీకు బాగా గాలి ఒకటే దానికి ఆప్షన్ అనుకో, అలాంటప్పుడు ఎలాంటివి అడాప్ట్ చేసుకోవాలి, ఇలాంటి కండిషన్ అడాప్ట్ చేసుకోవాలి. లైట్ వెయిట్, నాన్ స్టిక్, స్టేమెన్స్ వెల్ ఎక్స్పోజ్డ్ ఉండాలి, అవన్నీ నువ్వు అడాప్ట్ చేసుకుని ఉండాలి అనమాట. సో దట్ ద పోలెన్స్ ఆర్ ఈజీలీ డిస్పర్స్డ్ ఇన్ టు విండ్ కరెంట్స్. ఓకే, లార్జ్ ఆఫెన్ ఫెదరీ స్టిగ్మా టు ఈజీలీ ట్రాప్ ద ఎయిర్ బోన్. అంటే ఓకే, స్టేమెన్స్ అనేవి ఎక్స్పోజ్డ్ లైట్ గా అనేది, పోలన్ గ్రెయిన్స్ లైట్ గా అన్ని ఉండాలి. తర్వాత స్టిగ్మా ఎలా ఉండాలి, అప్పుడు స్టిగ్మా ఎలా ఉండాలంటే లార్జ్ అంటే పెద్దగా ఉండాలన్నమాట, అప్పుడే ఈజీగా క్యాచ్ చేసుకోవడానికి మీకు అవకాశం ఉంటుంది అనమాట. నెక్స్ట్, wind pollinated flowers often have single ovule in each ovary and numerous flowers packed into inflorescence. అంటే విండ్ పాలినేషన్ జరిగే ఫ్లవర్స్ సింగిల్ ఓవ్యూల్ ఉంటుంది అనమాట. హ్యావ్ సింగిల్ ఓవ్యూల్ ఇన్ ఈచ్ ఓవరీ, ఒక్క ఓవరీలో ఒకే ఓవ్యూల్ ఉంటుంది అనమాట. అండ్ న్యూమరస్ ఫ్లవర్స్ ప్యాక్డ్ ఇంటూ ఇన్ఫ్లోరెసెన్స్. అంటే నీకు విండ్ పాలినేషన్ అదే న్యూమరస్ గా ఉంటాయి, ఫ్లవర్ ప్యాక్డ్ ఏమో ఇన్ఫ్లోరెసెన్స్ ఏమో న్యూమరస్ గా ఉంటాయి, ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మేజ్ ప్లాంట్, ఈ దీంట్లో ఎలా ఉంటుంది అంటే కన్నా నీకు కార్న్, ఫర్ ఎగ్జాంపుల్ ఫెమిలియర్ ఎగ్జాంపుల్ ఇస్ కార్న్. కార్న్ లో మీరు చూస్తే కన్నా ఆ కార్న్ కి చుట్టుపక్కల హెయిర్ లాగా నీకు చాలా ఉంటాయి అనమాట, చాలా ఇలా ఉంటాయి కదా, ఇలా తాడులు థ్రెడ్స్ లాగా నీకు కార్న్ ఉంటాయి, కాబట్టి దాన్నే న్యూమరస్ ఫ్లవర్స్ ప్యాక్డ్ ఇంటూ ఇన్ఫ్లోరెసెన్స్ అని అంటాం అనమాట. The tassels you see are nothing but the stigma.
స్టిగ్మాస్ చాలా ఉంటాయి అన్నమాట. ఇలా అరేంజ్ అయ్యి ఉంటాయి స్టిగ్మాస్. ఇప్పుడు నార్మల్గా మీరు కార్న్ ఓపెన్ చేసేటప్పుడు లీవ్స్ అదే బయట కవర్ ని తీసేస్తే లోపల మీకు హెయిరీ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయి, వాటిని ఏమంటామంటే దాన్ని స్టిగ్మా అంటాం అన్నమాట. స్టిగ్మా అన్ ద స్టైల్ విచ్ వేవ్ ఇన్ ద విండ్ టు ట్రాప్ ద పొలం. సో అవి ఇలా ఓపెన్ అయినప్పుడు అంటే మెచ్యూర్ అయినప్పుడు నీకు ఆటోమేటిక్ గా ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిపోయినప్పుడు ఏమవుతుందంటే అది ఆ స్టిగ్మాస్ అని ఎయిర్ లో ఫ్లటర్ అవుతూ ఉంటాయి అనమాట, పొలం చూస్తే క్యాచ్ చేసుకోవడానికి. ఓకే, నెక్స్ట్ wind pollination is quite common in grasses. Okay, wind pollination is quite common in grasses. నార్మల్ గా తక్కువ ఛాన్సెస్, ఆ తక్కువ ఛాన్సెస్ లో విండ్ అనేది ఎక్కువ పర్సెంటేజ్ వాటిలో యూస్ అవుతుంది. ప్లస్ విండ్ పాలినేషన్ ఈస్ క్వైట్ కామన్ ఇన్ గ్రాసెస్. ఓకే, నెక్స్ట్ pollination by water is quite rare the flowering plant and limited to about the 30 genera. ఓకే, వాటర్ పాలినేషన్ అబయోటిక్ మనకి ఏమని చెప్పాము, విండ్ వాటర్ అని చెప్పాము. విండ్ మోస్ట్ కామన్ అని చెప్పాము, వాటర్ అనేది తక్కువ. ఎంత తక్కువ అంటే 30 జీనస్ ప్లాంట్స్ మాత్రమే నీకు ఈ వాటర్ పాలినేషన్ యూస్ చేస్తున్నాము. మోస్ట్లీ మోనోకాటిలిడన్స్. As against this, you would recall the water is a regular mode of transport of male gametes among the lower plant groups such as algae, bryophytes, pteridophytes. Okay, నీకు బ్రయోఫైట్స్, స్టెరిడోఫైట్స్ ఆల్గేలో చూస్తే కానీ నీకు వాటర్ ద్వారా నీకు మేల్ గ్యామెట్స్ అనేది ట్రాన్స్పోర్ట్ అయితే అని చదువుకొని ఉంటారు అనమాట. సో దీనికి కాంట్రాస్ట్ ఇది యాంజియోస్పర్మ్స్ కి కాంట్రాస్ట్ అంటే ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఉందని చెప్తున్నాను అనమాట. ఇట్ ఈస్ బిలీవ్డ్ particularly for some bryophytes and pteridophytes that their distribution is limited because of the need of water for the transport of male gametes and the fertilization. అంటే ఇప్పుడు మామూలుగా బ్రయోఫైట్స్, టెరిడోఫైట్స్ నీకు లిమిటెడ్ అంటే యాంజియోస్పర్మ్స్ లా కనపడినంత ఫ్రీక్వెంట్ గా నీకు టెరిడోఫైట్స్ లేదా బ్రయోఫైట్స్ కనపడవు. ఎందుకు అంటే వాటర్ అనేది మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్, మేల్ గ్యామెట్స్ ట్రాన్స్పోర్ట్ అవ్వాలంటే నీకు వాటర్ అనమాట. సో వాటర్ అనేది లీస్ట్ ఎఫెక్టివ్ ఛాన్స్ ఆఫ్ ఎ ఫ్యాక్టర్ అని మేము చెప్పుకున్నాం స్టార్టింగ్ లో ఇంట్రొడక్షన్. సో అందుకోసమే వాటి యొక్క ఏజెంట్ అనేది పాలినేషన్ చాలా తక్కువ పర్సెంట్ చేస్తుంది కాబట్టి ఆ లిమిటెడ్ డిస్ట్రిబ్యూషన్ అనేది చూస్తున్నాం మనం టెరిడోఫైట్స్, బ్రయోఫైట్స్ అనేసి చెప్తున్నాం అనమాట. నెక్స్ట్ సమ్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ వాటర్ పాలినేటెడ్ ప్లాంట్స్ ఎగ్జాంపుల్స్ ఇంపార్టెంట్. Vallisneria hydrilla which grow in fresh water and several marine fresh water. ఇది Vallisneria hydrilla వచ్చేసి నీకు ఫ్రెష్ వాటర్ అన్నమాట. నెక్స్ట్ సెవెరల్ మెరైన్ సీ గ్రాసెస్ సచ్ as జోస్టర్. ఓకే, ఫ్రెష్ వాటర్ కి ఏమో నీకేం ఎగ్జాంపుల్ ఇచ్చాడు, హైడ్రిల్లా, వాలిస్నేరియా. అదే సెవెరల్ జోస్టర్ అంటే సెవెరల్ మెరైన్ అంటే ఫ్రెష్ వాటర్ కదా అది. ఓకే, నెక్స్ట్ నాట్ ఆల్ aquatic plants use water for the pollination. ఓకే, అంటే అన్ని వాటర్ ద్వారా పాలినేషన్ జరుగుతాయని చెప్పేట్లేదు అనమాట. ఇన్ మెజారిటీ ఆఫ్ aquatic plants such as water hyacinth, water lily, the flowers emerge above the level of water and are pollinated by insects or wind as in the most of the plants. ఓకే, నీకు వాటర్ లో ఉన్న ప్లాంట్స్ కంపల్సరీ వాటర్ పాలినేషన్ జరగాలి. అలానే జరుగుతాయంటే కదా కాదు. వాటర్ హయాసింత్, వాటర్ లిల్లీ ఉన్నాయి కదా, ఇవేం చేస్తాయంటే వాటర్ లోపలే గ్రో అవుతాయి. ప్లాంట్స్ అనేవి వాటర్ లోపలే, కానీ ఫ్లవర్స్ ఏం చేస్తాయంటే అవి పైకి గ్రో అవుతాయి, ఏరియల్ గా గ్రో అవ్వడానికి ఎక్కువ అడాప్ట్ చేసుకున్నాయి అన్నమాట. సో అంటే సేమ్ బయట వేరే ప్లాంట్స్ కి ఎలా అయితే పాలినేషన్ జరుగుతుందో వీటిలో కూడా అలాగే జరుగుతుందని చెప్తున్నాను అనమాట. నెక్స్ట్ ఇన్ Vallisneria the female flowers reach the flowers surface of water by the long stalk and the male flowers or pollen grains are released onto the surface of the water. అంటే ఏమంటానంటే ఇక్కడ చూడండి, ఫీమేల్ ఫ్లవర్ ఏం చేస్తుందంటే నీకు సర్ఫేస్ ఆఫ్ వాటర్ వరకు గ్రో అవుతుందని చెప్తున్నారు Vallisneriaలో. ఇలా సర్ఫేస్ ఆఫ్ ద ఫ్లవర్ వరకు రీచ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ మేల్ ఫ్లవర్స్ ఆఫ్ ద పోలన్ గ్రెయిన్స్ ఆర్ రిలీజ్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ వాటర్. అంటే ఫీమేల్ ఫ్లవర్స్ సర్ఫేస్ ఇక్కడికి రీచ్ అయ్యాయి కాబట్టి నీకు పోలన్ గ్రెయిన్స్ కూడా మేల్ ఫ్లవర్ ఏం చేస్తుందంటే మేల్ ఫ్లవర్ కూడా ఇలా సర్ఫేస్ ఆఫ్ ద వాటర్ కి రీచ్ అయ్యి అక్కడ పోలన్ గ్రెయిన్స్ రిలీజ్ చేస్తుంది అనమాట. సో ఇలా క్యారీ అయిపోయి ఇలా పాలినేషన్ జరుగుతుంది. ఓకే, దే ఆర్ క్యారీడ్ ప్యాసివ్లీ బై వాటర్ కరెంట్స్. అంటే వాటర్ కరెంట్స్ ప్యాసివ్లీ వాటర్ ఫ్లో అవుతుంటుంది కదా, ఇక్కడ రిలీజ్ అయిపోతాయి పోలన్ గ్రెయిన్స్. వాటర్ అలా వేవ్స్ ఫ్లో అయ్యేటప్పుడు ఇలా ట్రాన్స్పోర్ట్ అయ్యి ఇక్కడికి వచ్చి పాలినేషన్ జరుగుతుంది అని చెప్తున్నారు అనమాట.
Some of them eventually reach the female flowers and the stigma. అంతే అంటే అలా వాటర్ కరెంట్స్ తో అలా అయినప్పుడు రీచ్ అవుతాయి అనుకుంటున్నాను. ఇన్ అనదర్ గ్రూప్ ఆఫ్ వాటర్ పాలినేటెడ్ ప్లాంట్స్ సచ్ as సీ గ్రాసెస్. ఇప్పుడు సీ గ్రాసెస్ లో వాలిసినరీ అయిపోయింది, ఇప్పుడు సీ గ్రాసెస్ గురించి చెప్తున్నాను అనమాట. ఫీమేల్ ఫ్లవర్స్ రిమైన్ సబ్మర్జ్డ్ ఇన్ ద వాటర్ అండ్ ద పోలన్ గ్రెయిన్స్ ఆర్ రిలీజ్డ్ ఇన్సైడ్ ద వాటర్. ఓకే, కొన్ని దాంట్లో ఏమవుతుందంటే లోపలే ఉంటాయి, లోపల పోలన్ గ్రెయిన్స్ రిలీజ్ అవుతాయి. పోలన్ గ్రెయిన్స్ in many such species are long, ribbon-like, and they are carried passively inside the water. Some of them reach the stigma and achieve the pollination. అంటే ఇప్పుడు కొన్ని దాంట్లో ఏమవుతుందంటే కొన్ని దాంట్లో ఇక్కడే ఉంటాయి అనమాట, ఇక్కడే రిలీజ్ అయిపోతుంది. ఇది ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అవి ఫ్లవర్స్ లోపలే ఉంటాయి కాబట్టి ఇక్కడే ఉంటుంది స్టిగ్మా. ఫ్లవర్స్ ఏం చేస్తాయంటే అంటే మేల్ ఫ్లవర్స్ పోలన్ గ్రెయిన్స్ రిలీజ్, ఆ పోలన్ గ్రెయిన్స్ ఎలా ఉంటాయంటే ఇలా టెయిల్ గా రిబ్బన్ లైక్ ఉంటాయి అనమాట. సో వాటర్ కరెంట్స్ ద్వారా ఇక్కడ హెల్ప్ అవుతుంది కదా, మామూలుగా ఫిషెస్ కి ఫిన్స్ ఎలాగ ఉపయోగపడతాయో అలా రిబ్బన్స్ నీకు ఈ పోలన్ గ్రెయిన్స్ కి ఉపయోగపడతాయి అనమాట. ఇలా స్విమ్ చేసుకుంటూ వెళ్ళి పాలినేషన్ జరుగుతుంది అని చెప్తున్నారు అనమాట. ఇది మోస్ట్ ఆఫ్ ద వాటర్ పాలినేటెడ్ స్పీషీస్ ద పోలన్ గ్రెయిన్స్ ఆర్ ప్రొటెక్టెడ్ ఫ్రమ్ వెట్టింగ్. అంటే ఇప్పుడు వాటర్ లో ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా వెట్ అవ్వకుండా మ్యూసిలేజినస్ కవరింగ్ అనేది ఉంటుంది అని చెప్తున్నారు అనమాట. నెక్స్ట్, both wind and water pollinated flowers are not colorful, do not produce. What is the reason? అంటే ఇప్పుడు ఆ కలర్ఫుల్ గా బ్యూటిఫుల్ గా నెక్టార్ ఎందుకు ప్రొడ్యూస్ చేస్తుంది? ఎందుకంటే పాలినేషన్ కోసం. పాలినేషన్ నీకు విండ్ ద్వారా వాటర్ ద్వారా జరిగిపోతున్నప్పుడు ఇంకా కలర్ఫుల్ గా బ్యూటిఫుల్ గా నెక్టార్ ఎందుకు సెక్రెట్ చేయాలి? అందుకు సెక్రెట్ చేయమన్నమాట. నెక్స్ట్, మెజారిటీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ యూస్ ఎ రేంజ్ ఆఫ్ అనిమల్స్ యాజ్ పాలినేటింగ్ ఏజెంట్స్. మెజారిటీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ యూజ్ ద మెజారిటీ అంటే నీకు అబయోటిక్ అనేసి తక్కువ పర్సెంటేజ్ చెప్పాం, బయోటిక్ ఎక్కువ పర్సెంటేజ్ చెప్పాం. మెజారిటీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ యూజ్ రేంజ్ ఆఫ్ అనిమల్స్ అంటే డిఫరెంట్ బయోటిక్ అంటే అనిమల్స్ యూజ్ చేస్తాయని చెప్తున్నాను. అవి ఏంటంటే బీస్, బటర్ఫ్లైస్, ఫ్లైస్, బీటిల్స్, వాస్ప్, యాంట్స్, మాత్, బర్డ్స్ లైక్ సన్ బర్డ్స్ అండ్ హమ్మింగ్ బర్డ్స్ అండ్ బ్యాట్స్ ఆర్ ద కామన్ పాలినేటింగ్ ఏజెంట్స్. ఓకే, నెక్స్ట్, among the animals, insects, particularly bees, are dominant biotic agents. Okay, bees వచ్చేసి dominant అనమాట, honey bees. Even large animals such as primates, lemurs, arboreal, tree-dwelling rodents, or even reptiles like gecko lizard, garden lizard have also been reported as a pollinator under some species. ఓకే, ఇవి ఎగ్జాంపుల్స్ అనమాట. సో నీకు పెద్ద పెద్ద అనిమల్స్ కూడా నీకు పాలినేషన్ హెల్ప్ చేస్తుంది అనేసి ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు, మీరు చూసుకోండి ఎగ్జాంపుల్స్. ఆఫెన్ ఫ్లవర్స్ ఆఫ్ అనిమల్స్ పాలినేటెడ్ ప్లాంట్స్ ఆర్ స్పెసిఫికలీ అడాప్టెడ్ ఫర్ ద పర్టికులర్ స్పీసీస్ ఆఫ్ ద అనిమల్స్. అంటే ఆఫెన్ ఫ్లవర్ ఆఫ్ అనిమల్ పాలినేటెడ్ ప్లాంట్ స్పీసీస్ ఆర్ ఆల్సో అడాప్టెడ్ ఫర్ ద పర్టికులర్ స్పీసీస్ ఆఫ్ ద అనిమల్. అంటే ఏమంటున్నానంటే కొన్ని అంటే పర్టికులర్ గా ఉంటుంది, స్పెసిఫిక్ గా ఉంటుంది. అంటే ఈ ఫ్లవర్ కి ఈ అనిమల్ పాలినేట్ చేస్తుంది అనేసి కొన్నికి స్పెసిఫిక్ గా ఉంటుంది అని చెప్తున్నారు అనమాట. మెజారిటీ ఆఫ్ ఇన్సెక్ట్ పాలినేటెడ్ ఫ్లవర్స్ ఆర్ లార్జ్, కలర్ఫుల్, ఫ్రాగ్నెంట్ అండ్ రిచ్ ఇన్ నెక్టార్. అంటే మెజారిటీ ఇన్సెక్ట్ పాలినేటెడ్ ఇప్పుడు హనీ బీస్ పాలినేటెడ్ అనుకో, అవి కలర్ఫుల్ గా నెక్టార్ ఉండి ఉంటాయి అనమాట. అంటే అప్పుడే అవి అట్రాక్ట్ అవుతాయి. ఇది హనీ బీస్ అట్రాక్ట్ అవుతాయి. ఓకే, అక్కడికి వెళ్ళి మన నెక్టార్, వాటికి ఏం హనీ బీస్ కి ఏం కావాలి? నెక్టార్ కావాలి. సో నెక్టార్, ఈ ఫ్లవర్ వచ్చేసి నెక్టార్ ఇస్తుంది. ఆటోమేటిక్ గా అలా నెక్టార్ కోసం వచ్చినప్పుడు హనీ బీస్ కి స్టిక్ అవుతాయి కింద హనీ పోలన్ గ్రెయిన్స్. అది వేరే ఫ్లవర్ కి వెళ్ళినప్పుడు నీకు పాలినేషన్ జరుగుతుంది అనమాట. వెన్ ద ఫ్లవర్స్ ఆర్ స్మాల్ అండ్ నెంబర్ ఆఫ్ ఫ్లవర్స్ ఆర్ క్లస్టర్డ్ ఇంటూ ఇన్ఫ్లోరెసెన్స్ టు మేక్ దెమ్ కాన్స్పిక్యూయస్. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ పర్టికులర్ ప్లాంట్ నీకు స్మాల్ ఫ్లవర్స్ ప్రొడ్యూస్ చేస్తుంది అనుకుందాం. అప్పుడు ఏమవుతుందంటే లార్జ్ నెంబర్ ఆఫ్ ఫ్లవర్స్ మర్జ్ అవుతాయి అనమాట. మర్జ్ అయినప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్ గా నీకు ఒక ఫ్లవర్ గా పెద్దగా కనపడుతుంది, అంటే కనపడేలా కనపడుతుంది. లేకపోతే అవి డిఫరెంట్ గా ఉన్నాయి, స్మాల్ ఫ్లవర్స్ ఏ ఇన్సెక్ట్స్ కి కనపడదు. సో అవన్నీ కలిసి క్లస్టర్ గా ఫామ్ అయ్యి పెద్ద ఫ్లవర్ లాగా కనపడుతుంది అనమాట. Animals are attracted to flowers by color and or fragrance. ఓకే, అనిమల్స్ అనేది ఫ్లవర్ కి ఎలా అట్రాక్ట్ అవుతాయంటే ఫ్రాగ్రెన్స్ లేదా కలర్ బట్టి అని చెప్తున్నాను అనమాట. ద ఫ్లవర్స్ పాలినేటెడ్ బై ఫ్లైస్ అండ్ బీటిల్స్ సెక్రెట్ ఫౌల్ ఆర్డర్స్ టు అట్రాక్ట్ దీస్ అనిమల్స్. అంటే ఇప్పుడు బీటిల్స్, హౌస్ ఫ్లైస్ ఎక్కడ అంటే ఏదైనా
బ్యాడ్ స్మెల్ వచ్చేదానికి అట్రాక్ట్ అవుతుంది. బీటిల్స్ కూడా అంతే, బ్యాడ్ స్మెల్ వచ్చేదానికి అట్రాక్ట్ అవుతుంది. సో ఒకవేళ బీటిల్స్ ఫ్లైస్ వల్ల పాలినేషన్ జరిగితే ఆ పర్టికులర్ ప్లాంట్స్ ఏం చేయాలి, బ్యాడ్ స్మెల్ ఫౌల్ స్మెల్ సెక్రెట్ చేయాలన్నమాట. టు సస్టైన్ అనిమల్ విజిట్స్ ద ఫ్లవర్ హ్యావ్ టు ప్రొవైడ్ ద రివార్డ్స్ టు అనిమల్స్. అంతే అంతే కదా. అంటే ఇప్పుడు హనీ బీస్ ఎందుకు వెళ్తాయి, ఆ ఫ్లవర్ అంటే ఆ ఫ్లవర్ కి పాలినేషన్ జరగాలంటే హనీ బీస్ కావాలి. హనీ బీస్ కి ఏం కావాలి, నెక్టార్ కావాలి. సో హనీ బీస్ కి నెక్టార్ ప్రొడ్యూస్ చేస్తుంది, హనీ బీస్ ఏమో పాలినేషన్ జరుగుతుంది అన్నమాట, రివార్డ్స్ అన్నమాట. నెక్టార్ అండ్ pollen grains are usually floral rewards. For harvesting the rewards from the flower, the animal visitor comes in contact with the anthers and the stigma. The body of animal gets coating of pollen grains, which are generally sticky in animal pollinated flowers. The animal pollinated flowers pollen grains స్టిక్కీ ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తే కన్నా దీంట్లో స్టిక్కీ ఉన్నాయి, కానీ విండ్ పాలినేటెడ్ దాంట్లో స్టిక్కీ ఉండకూడదు అని చేస్తాం. చూడండి, ఇవన్నీ ఏంటంటే డిఫరెంట్ అడాప్టేషన్స్ అన్నమాట. When the animal carrying the pollen on its body come in contact with the stigma, it brings out the pollination. Pollination ఇలా జరుగుతుంది అని చెప్తుంది అనమాట. నెక్స్ట్, ఇన్ సమ్ species, floral rewards are providing the safe place to lay eggs. ఓకే, ఫ్లోరల్ రివార్డ్స్ అనేది డిఫరెంట్ ఉండొచ్చు. దాంట్లో నెక్టార్ ఉండొచ్చు, దాంట్లో పోలన్ గ్రెయిన్స్ ఉండొచ్చు. అంటే పోలన్ గ్రెయిన్స్ ఒక రివార్డ్ లా కూడా ఉండొచ్చు అని చెప్తున్నారు అనమాట. ఓకే, ఇంకొన్ని స్పీసెస్ లో అయితే ఫ్లోరల్ రివార్డ్స్ ఏంటంటే ఆ పర్టికులర్ ఇన్సెక్ట్ కి ఎగ్స్ లే చేసుకోవడానికి ఒక సేఫ్ ప్లేస్ ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. an example is that of the tallest flower and ఇక్కడ ఇంపార్టెంట్, amorphous. Okay, amorphous. The flower itself is about 6 feet in height. 6 feet in height ఉంటుందంట. A similar relations exist between the species of moth and the plant yucca. అంటే సేమ్ ఒక సేమ్ రిలేషన్ నీకు మాత్ కి యొక్క ప్లాంట్ కి నీకు జరుగుతుందని చెప్తున్నాను అనమాట. బోత్ మాత్ అండ్ ద ప్లాంట్ కెనాట్ కంప్లీట్ దేర్ లైఫ్ సైకిల్ వితౌట్ ఈచ్ అదర్. అంటే ఏంటి, మాత్ కేమో నీకు ఎగ్స్ లేయడానికి ప్లేస్ కల్పిస్తుంది, అది ఆ ఎగ్స్ లేయడానికి ప్లేస్ కల్పిస్తున్నప్పుడు యాంథర్ పాలినేషన్ కూడా ఈ ప్లాంట్ కి జరుగుతుంది. సో మ్యూచువల్ గా ఇద్దరికి హెల్ప్ జరుగుతుంది. సో ఒకటి లేకుంటే ఒకటి ఉండలేవు అనమాట. The moth deposits its eggs in the locule of the ovary, and the flower in turn gets the pollinated by the moth. The larva of moth comes out of the eggs as the seed starts developing. ఓకే, లార్వా కూడా చెప్తున్నాను కదా, నేను చెప్పా ఎప్పుడైతే ఆ లాక్యూల్ లో ఎగ్స్ లే చేస్తున్నా ఆ టైంలో నీకు పాలినేషన్ కూడా జరుగుతుంది అని చెప్తున్నాను అనమాట. Why don't you observe some flowers of flowering plants such as available to cucumber? Okay, ఏం చెప్తున్నానంటే ఇప్పుడు మనకి డైలీ రొటీన్ లో మనకి అవైలబుల్ కుకుంబర్ కానీ, మ్యాంగో, పీపుల్, కొరియాండర్, పపాయ, ఆనియన్స్, ఇలా డిఫరెంట్ ప్లాంట్స్ మనకి డైలీ లైఫ్ లో మనకి ఈజీగా అబ్జర్వ్ చేస్తాం కాబట్టి వాటి యొక్క డెవలప్మెంట్ ని అబ్జర్వ్ చేసుకుంటున్నారు. సో ఏం పెద్ద ఇంపార్టెంట్ కాదు. నెక్స్ట్, అవుట్ బ్రీడింగ్ డివైజెస్. ఓకే, అవుట్ బ్రీడింగ్ డివైజెస్ అంటే ఇలా రిసెప్టివిటీ ఎలా, అదే పాలినేషన్ ఎలా జరుగుతుందని చెప్తున్నాను అన్నమాట. మెజారిటీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ ప్రొడ్యూస్ హెర్మోప్రోడైట్ ఫ్లవర్స్ అండ్ pollen grains are likely to come in contact with the stigma of the same flower. అంటే మెజారిటీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఏం చేస్తుంది, హెర్మోప్రోడైట్స్ అంటే ఒకే దాంట్లో నీకు మేలు ఫీమేల్ రెండు సేమ్ ఫ్లవర్ లో నీకు పోలన్ గ్రెయిన్స్ స్టిగ్మా రెండిట్లో సేమ్ ఉంటుంది అంటే సేమ్ ఫ్లవర్ లో నీకు పాలినేషన్ జరుగుతుందని చెప్తున్నాను అనమాట. కంటిన్యూడ్ సెల్ఫ్ పాలినేషన్ ఇస్ ద రిజల్ట్ ఆఫ్ ద ఇన్బ్రీడింగ్ డిప్రెషన్. ఓకే, కంటిన్యూస్ సెల్ఫ్ పాలినేషన్ వల్ల ఏమవుతుందంటే ఒకే జీన్స్ ఇప్పుడు సెల్ఫ్ పాలినేషన్ అంటే ఏంటి, సేమ్ ఫ్లవర్ లో నీకు పాలినేషన్ జరగడం, అలా ఒకే దాంట్లో పాలినేషన్ జరుగుతుంది, నీకు అక్కడ ఫర్టిలైజేషన్ జరుగుతుంది, నీకు కొత్త ప్లాంట్ కొత్త ఫ్లవర్ వస్తుంది, ఫ్లవర్ నుంచి ఫ్రూట్ నుంచి సీడ్స్ మళ్ళీ ప్లాంట్ గా జర్మినేట్ అవుతే కరెక్టే. కానీ కంటిన్యూగా సెల్ఫ్ పాలినేషన్ జరుగుతున్న వల్ల ఇన్బ్రీడింగ్ డిప్రెషన్ అంటే జీన్స్ అనేవి ఇన్యాక్టివ్ అయిపోతాయి అనమాట. జీన్స్ ఇన్యాక్టివ్ అయిపోయి నీకు అంత మంచి ఫ్లవర్ కానీ ఫ్రూట్స్ కానీ మంచిగా ప్రొడ్యూస్ అవ్వవు అనమాట. ఓకే, ఫ్లవరింగ్ ప్లాంట్స్ హ్యావ్ డెవలప్డ్ మెనీ డివైజెస్ టు డిస్కరేజ్ ద సెల్ఫ్ పాలినేషన్ అండ్ ఎంకరేజ్ ద క్రాస్ పాలినేషన్. అంటే క్రాస్ పాలినేషన్ అయితే అనుకో జీన్స్ అని వేరే ఫ్లవర్ యొక్క జీన్స్ వేరే ఫ్లవర్ యొక్క జీన్స్ కలిపి మంచి
నీకు అవుట్కమ్ అనేది వస్తుంది అనమాట. అంటే స్ట్రాంగ్ ప్లాంట్ అనేది డెవలప్ అవుతుంది అనమాట. అదే కంటిన్యూస్ సెల్ఫ్ పాలినేషన్ జరగడం వల్ల నీకు వీక్ ప్లాంట్ అనేది డెవలప్ అవుతుంది అనమాట. సో ప్లాంట్స్ ఏం చేస్తాయంటే వెరైటీ ఆఫ్ మెకానిజం డెవలప్ చేస్తున్నాయి ఏంటి, సెల్ఫ్ పాలినేషన్ తగ్గించి క్రాస్ పాలినేషన్ పెంచడానికి. In some species, the pollen release and the stigma receptivity are not synchronized. So సెల్ఫ్ పాలినేషన్ తగ్గించుకోవడానికి ఏం చేశాయంటే కన్నా ఈ పోలన్ గ్రెయిన్స్ రిలీజ్, స్టిగ్మా యొక్క రిసెప్టివిటీ అనేది ఒకే టైంలో జరగవు అనమాట. సో ఆటోమేటిక్ ఏమవుతుంది, పోలన్ గ్రెయిన్స్ పడినా కూడా నీకు పాలినేషన్ అనేది జరగదు, ఎందుకంటే స్టిగ్మా అనేది యాక్టివ్గా ఉండదు, మెచ్యూర్ అయి ఉండదు కాబట్టి. ఎయిదర్ ద పోలన్ ఈస్ రిలీజ్డ్ బిఫోర్ ద స్టిగ్మా బికమ్స్ రిసెప్టివ్ ఆర్ స్టిగ్మా బికమ్స్ రిసెప్టివ్ మచ్ బిఫోర్ ద పోలన్ రిలీజ్. ఇది ఎయిదర్ ఏదో ఒక ఛాన్స్, స్టిగ్మా అన్న ముందు మెచ్యూర్ అయిపోతుంది, లేకపోతే పోలన్ అన్న ముందుగా రిలీజ్ అయిపోతుంది అనమాట. ఓకే. ఇన్ సమ్ అదర్ స్పీసీస్ ద anther and stigma are placed at different positions so that the pollen cannot come in contact with the stigma of the same flower. అంటే ఏం చేస్తున్నా, నేను ఇందాకే చెప్పాను కదా, ఇప్పుడు ఫ్లవర్ ఉంది, ఈ స్టిగ్మా ఏమో హైట్ లో పెడతాడు, యాంథర్ ఏమో ఇక్కడ ఉంటుంది. సో ఆటోమేటిక్ గా ఇక్కడ ఉన్న పోలన్ గ్రెయిన్స్ ఇక్కడికి పోవాలంటే చాలా కష్టం, కాబట్టి సెల్ఫ్ పాలినేషన్ జరగదు. అదొక మెకానిజం. బోత్ దీస్ డివైజెస్ ప్రివెంట్ ద ఆటోగమీ. ఆటోగమీ అంటే నీకు ఒకే ఫ్లవర్ లో నీకు పాలినేషన్ జరగకుండా చూసుకుంటుంది అనమాట. ద థర్డ్ డివైజ్ టు ప్రివెంట్ ఇన్బ్రీడింగ్ ఈజ్ ద సెల్ఫ్ ఇన్కంపాటబిలిటీ. అంటే ఆటోగమీ జరగకుండా ఆపుతుంది, కానీ జైట్నోగమీ జరగకుండా ఆపలేదు కదా. అంటే ఈ ఒక సేమ్ ఫ్లవర్ సేమ్ ప్లాంట్ లో పాలినేషన్ జరగకుండా ఆపలేదు కదా. ఇది ఇక్కడ నుంచి వెళ్ళి అదే ప్లాంట్ లో ఉన్న ఫ్లవర్ తో పాలినేషన్ జరగచ్చు. సో అది కూడా నీకు ఇన్బ్రీడింగ్ కాజ్ చేస్తుంది. సో అలాంటప్పుడు ఇంకొక థర్డ్ మెకానిజం అనేది యాక్ట్ లైక్ వస్తుంది. అదేంటంటే సెల్ఫ్ ఇన్కంపాటబిలిటీ. అంటే పోలన్ గ్రెయిన్స్ సేమ్ ఫ్లవర్ నుంచి సేమ్ ప్లాంట్ నుంచి పోలన్ గ్రెయిన్స్ ఒకవేళ ప్రొడ్యూస్ అవుతే అది పాలినేషన్ జరిగినప్పుడు సెల్ఫ్ ఇన్కంపాటబిలిటీ అంటే ఇది ఓకే, ఈ పోలన్ గ్రెయిన్స్ మన ప్లాంట్ నుంచి వచ్చాయి, సో నేను ఎంకరేజ్ చేయను, పాలినేషన్ ఎంకరేజ్ చేయను అనేసి రిజెక్ట్ చేసే ఇన్కంపాటబిలిటీ అనేది కొన్ని థర్డ్ మెకానిజం లో నీకు ఉంటుంది అనమాట. దిస్ ఈస్ జెనెటికల్ మెకానిజం ప్రివెంట్స్ ద సెల్ఫ్ పోలన్ అని చెప్తున్నాను ఫ్రమ్ ద ఫర్టిలైజేషన్ బై ద ఓవిల్స్ బై ఇన్హిబిటింగ్ పోలన్ జర్మినేషన్ ఆఫ్ పోలన్ టు ద పిస్టిల్. అంటే సేమ్ పోలన్ గ్రెయిన్స్ పడినప్పుడు ఒకే ఫ్లవర్ నుండి ఒకే ప్లాంట్ నుండి ఆటోమేటిక్ అది రిజెక్ట్ చేస్తుంది అని చెప్తున్నారు అనమాట. నెక్స్ట్, అనదర్ డివైస్ టు ప్రివెంట్ సెల్ఫ్ పాలినేషన్ ఇస్ ద ప్రొడక్షన్ ఆఫ్ యూనిసెక్సువల్ ఫ్లవర్స్. అంటే యూనిసెక్సువల్ ఫ్లవర్స్ అంటే ఎయిదర్ స్టిగ్మా కానీ ఎయిదర్ మేల్ గ్యామెట్స్ కానీ ప్రొడ్యూస్. ఆటోమేటిక్ గా అప్పుడు ఏమవుతుంది, కంపల్సరీ నీకు సెల్ఫ్ పాలినేషన్ అనేది జరిగే ఛాన్సే ఉండదు. ఇఫ్ బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఫ్లవర్స్ ఆర్ ప్రెసెంట్ ఆన్ ద సేమ్ ప్లాంట్ సచ్ యాజ్ క్యాస్టర్, ఎగ్జాంపుల్స్ మళ్ళీ క్యాస్టర్ అండ్ మేజ్ కాల్ మొనీషియస్. మొనీషియస్ అంటే సేమ్ ప్లాంట్ లో మేల్ ఫ్లవర్స్ ఫీమేల్ ఫ్లవర్స్ ఉంటే దాన్ని మొనీషియస్ అంటాం అనమాట. ఓకే. బైసెక్షువల్ ఫ్లవర్ కి మళ్ళీ యూనిసెక్షువల్ ఫ్లవర్ కి మొనోసిస్ మళ్ళీ డిఫరెన్స్. బైసెక్షువల్ ఫ్లవర్స్ అంటే మేలు అంటే స్టేమన్స్ నీకు స్టిగ్మా ఒకే దాంట్లో ప్రొడ్యూస్, దాన్ని బైసెక్షువల్ అంటాం. అదే యూనిసెక్షువల్ అంటే ఎయిదర్ స్టిగ్మా కానీ యాంథర్ దగ్గర ఉంటే దాన్ని యూనిసెక్షువల్ అంటాం. సపోజ్ ప్లాంట్స్ కొన్ని ప్లాంట్స్ లో ఎలా అవుతుందంటే ఇది ప్లాంట్ అనుకుంటే ఇక్కడేమో మేల్ ఫ్లవర్స్ ప్రొడ్యూస్ అవుతాయి, ఇక్కడేమో నీకు ఫీమేల్ ఫ్లవర్స్ ప్రొడ్యూస్ అవుతాయి. దాన్ని ఏమంటాం అంటే మొనీషియస్ అంటాం. కానీ ఫ్లవర్ ఏమో నీకు యూనిసెక్షువలే, ఎందుకు దీంట్లో స్టిగ్మానే ఉంది, దీంట్లో యాంథర్స్ ఉన్నాయి. కానీ అదే ప్లాంట్ లో నీకు మేల్ ఉంది ఫీమేల్ ఉంది కానీ దాన్ని మొనీషియస్ అంటాం. ఆ మొనీషియస్ ఎగ్జాంపుల్ అంటే క్యాస్టర్ అండ్ మేజ్. ఇట్ ప్రివెంట్స్ ఆటోగమీ బట్ నాట్ ద జైట్నోగమీ. అంతే కదా, ఆటోగమీ ప్రివెంట్ చేసుకోవచ్చు కానీ అది జైట్నోగమీ ప్రివెంట్ చేయలేదు, ఎందుకంటే గాలికి అదే ఫ్లవర్ లో మళ్ళీ పాలినేషన్ జరగచ్చు. ఇన్ సెవరల్ స్పీసెస్ సచ్ యాజ్ పపాయా, మేల్ అండ్ ఫీమేల్ ఫ్లవర్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద డిఫరెంట్. పపాయాలో ఏమవుతుందంటే మేల్ ఫ్లవర్స్ ఫీమేల్ ఫ్లవర్స్ డిఫరెంట్ ప్లాంట్స్ లో నీకు ప్రొడ్యూస్ అయింటుంది అనమాట. దట్ ఈస్ ఈచ్ ప్లాంట్ ఈస్ ఎయిదర్ మేల్ ఆర్ ద ఫీమేల్. సో డైషియస్ అంటాం దాన్ని. దిస్ కండిషన్ ప్రివెంట్స్ ద బోత్ ఆటోగమీ అండ్ ద జైట్నోగమీ. నెక్స్ట్, పోలన్ పిస్టిల్ ఇంటరాక్షన్. పోలన్ పిస్టిల్ ఇంటరాక్షన్ ఎలా ఉంటుంది చెప్తుంది. Pollination does not guarantee the transfer of the right type of pollen, compatible pollen of the same species as the stigma. అంటే పాలినేషన్ అనేది గ్యారంటీ, ఎందుకంటే ఇప్పుడు హనీ బీస్ ఉంటాయి, అది ఫస్ట్ జాస్మిన్ ఫ్లవర్కి వెళ్ళి అది నెక్టార్ తాగొచ్చు, తర్వాత జాస్మిన్ ఫ్లవర్ ప్లాంట్ దగ్గరికి వెళ్తుంది అనేసి గ్యారంటీ లేదు కదా. తర్వాత మ్యాంగో దగ్గరికి వెళ్ళొచ్చు, లేకుంటే పపాయ దగ్గరికి వెళ్ళొచ్చు, ఇలా డిఫరెంట్ గా వెళ్ళొచ్చు. అలాంటి టైంలో నీకు పాలినేషన్ అనేది జరగదు అంటున్నాడు అనమాట.
Often pollen of wrong type either from the other species or from the same plant. If సెల్ఫ్ ఇన్కంపాటబుల్ ఉంటే కన్నా నీకు అక్కడ నుండి అక్కడికి వెళ్ళొచ్చు. అప్పుడు ఆల్సో ల్యాండ్ ఆన్ ద స్టిగ్మా, అప్పుడు ఏమవుతుంది, పాలినేషన్ అనేది జరగదు. The pistil has the ability to recognize the pollen whether it is of the right type, compatible or the wrong type. పిస్టిల్ అంటే నా స్టిగ్మాకి ఎబిలిటీ ఉంటుంది, అంటే పోలన్ గ్రెయిన్స్ అనేది నా స్పీసీస్ నుంచి వచ్చాయా లేకుంటే వేరే అదర్ స్పీసీస్ నుంచి వచ్చాయా, నేను పాలినేషన్ ఎంకరేజ్ చేయలేదని స్పెషల్ స్ట్రెంత్, ఆ ఒక ఎబిలిటీ అనేది ఉంటుందని చెప్తుంది అనమాట. ఇఫ్ ఇట్ ఈస్ ఆఫ్ ద రైట్ టైప్, ద పిస్టిల్ యాక్సెప్ట్స్ ద పోలన్ అండ్ ప్రమోట్ ద పోస్ట్ పాలినేషన్ ఈవెంట్స్. ఓకే, ఒకవేళ పోలన్ గ్రెయిన్స్ కరెక్ట్ టైప్ అనుకో, ఆ పిస్టిల్ అనేది ప్రమోట్ చేస్తుంది, లేదనుకో దాన్ని స్టాప్ చేసేస్తుంది అనమాట. లిస్ట్ టు ఫర్టిలైజేషన్. ఇఫ్ ద పోలన్ ఈజ్ ఆఫ్ రాంగ్ టైప్, ద పిస్టిల్ రిజెక్ట్స్ ద పోలన్ బై ప్రివెంటింగ్ పోలన్ జర్మినేషన్ ఆన్ ద స్టిగ్మా ఆర్ ద పోలన్ ట్యూబ్ గ్రోయింగ్ ఇన్ ద స్టైల్. అంటే ఓకేనా, ఒకవేళ కరెక్ట్ అయితే లీడ్స్ టు ఫర్టిలైజేషన్, లేదంటే అది స్టార్టింగ్ లో రిజెక్ట్ చేస్తుంది, లేకుంటే పోలన్ ట్యూబ్ జరిగేటప్పుడు రిజెక్ట్ చేస్తా అని చెప్తున్నాడు అనమాట. The ability of the pistil to recognize the pollen followed by its acceptance or rejectance is the result of the continuous dialogue of the pollen grain and the pistil. ఓకే, ఈ రికగ్నైజేషన్ అనే ఎబిలిటీ అనేది కంటిన్యూస్ ఇంటరాక్షన్స్ బిట్వీన్ ద ఈ పోలన్ గ్రెయిన్, ఈ స్టిగ్మాకి, పిస్టిల్ కి మధ్య ఇంటరాక్షన్స్ తో కూడిన పని అని చెప్తున్నాను అనమాట. This dialogue is mediated by the chemical components of the pollen interacting with those of the pistils. ఈ డైలాగ్ అనే కమ్యూనికేషన్ ఎలా జరుగుతుందంటే కన్నా నీకు కెమికల్స్ కాంపోనెంట్స్ అంటే దేని వల్ల కెమికల్ కాంపోనెంట్స్ అనేది రిలీజ్ అవుతుంది, దాని ద్వారా జరుగుతుంటాయని చెప్తున్నారు అనమాట. ఇట్ ఈస్ ద ఓన్లీ ఇన్ రీసెంట్ ఇయర్స్ దట్ బోటనిస్ట్స్ హావ్ బీన్ ఏబుల్ టు ఐడెంటిఫై సమ్ ఆఫ్ ద పోలన్ అండ్ ద పిస్టిల్ కాంపోనెంట్స్ అండ్ ద ఇంటరాక్షన్స్ లీడింగ్ టు రికగ్నైజేషన్. అంటే ఇది రీసెంట్ డెవలప్మెంట్ అని చెప్తున్నాను అనమాట. రీసెంట్లీ మనము ఈ కెమికల్ ఇంటరాక్షన్ జరుగుతున్నాయి అనేసి రీసెంట్ గా ఈ బాటనిస్ట్ ఫైండ్ అవుట్ చేశాడనమాట. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పోలన్, ఇది స్టిగ్మా కదా, కరెక్ట్ టైప్ ఆఫ్ పోలన్ ప్రొడ్యూస్ అయ్యాయి అనుకోండి, ఇలా డెవలప్ అయ్యి ఫిలిఫార్మ్ అపార్టస్ దగ్గర నుంచి లోపలికి వెళ్తాయి అన్నమాట. ఓకే, ఓకే లేదనుకో మధ్యలోనే చనిపోతాయి. As mentioned earlier, following compatible pollination, the pollen grain germinates on the stigma to produce pollen tube through one of the germ pores. అంటే ఈ పోలన్ గ్రెయిన్స్ స్టిగ్మా మీద పరంగానే వన్ ఆఫ్ ది జర్మ్ పోర్స్ నుండి నీకు ఆ పోలన్ ట్యూబ్ అనేది జర్మినేట్ అవడం స్టార్ట్ చేస్తుంది అనమాట. ఓకే, ద కంటెంట్స్ ఆఫ్ పోలన్ గ్రెయిన్ మూవ్ ఇన్ టు పోలన్ ట్యూబ్. అంటే పోలన్ ట్యూబ్ ఫామ్ అవగానే పోలన్ గ్రెయిన్స్ లో ఉన్న కంటెంట్స్ మేల్ గ్యామెట్ అది ఆ పోలన్ ట్యూబ్ లకి వెళ్ళిపోతుంది అనమాట. పోలన్ ట్యూబ్ గ్రోస్ త్రూ ద టిష్యూస్ ఆఫ్ ద స్టిగ్మా అండ్ స్టైల్ రీచెస్ ద ఓవరీ. అంటే అలా గ్రో అవ్వకుండా నీకు చూస్తాను అనుకో, గ్రో అవ్వకుండా పోలన్ ట్యూబ్ లో నీకు ఈ మేల్ గ్యామెట్ అంటే రిలీజ్ అవుతుంది, ఇలా అవ్వకుంటూ అది ఓవరీ ద్వారా లోపలికి వెళ్తుంది. ఓకే, you would recall that in some plants the pollen grains are shed at two-celled condition, vegetative and generative cell. మనం పోలన్ గ్రెయిన్స్ చెప్పుకునేటప్పుడు మనము 2 సెల్ స్టేజ్ లో, ఒక్కోసారి 2 సెల్ స్టేజ్ లో అవ్వచ్చు, మెజారిటీ 60%, 40% మాత్రం 3 సెల్ స్టేజ్ లో అవ్వచ్చు అని చెప్పుకున్నాం అనమాట. మెజారిటీ 2 సెల్ స్టేజ్, అదేంటి వెజిటేటివ్ అండ్ జనరేటివ్ సెల్ అనమాట. In such plants the generative cell divides and form the two male gametes during the pollen tube in the స్టిగ్మా. అంటే అలాంటి 2 సెల్ స్టేజ్ ఏమవుతుంది, ఈ జనరేటివ్ సెల్ ఏదో ఉందో అది 2 మేల్ గ్యామెట్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఎప్పుడు దారిలో వెళ్తూ ఆ పోలన్ ట్యూబ్ లో ట్రావెల్ చేస్తున్నప్పుడే మధ్యలో డివైడ్ అయ్యి 2 మేల్ గ్యామెట్స్ ని చేస్తుంది అనమాట. ఇన్ ప్లాంట్స్ విచ్ షెడ్ ఇన్ 3 సెల్యులర్ కండిషన్ ఆ పోలన్ ట్యూబ్స్ క్యారీయింగ్ ద 2 మేల్ గ్యామెట్స్ ఫ్రమ్ ద బిగినింగ్. అంటే ఇప్పుడు స్టార్టింగ్ లోనే కొన్ని 40% ఆఫ్ యాంజియోస్పర్మ్స్ ఏం చెప్పాము, 2 సెల్ 3 సెల్ స్టేజ్ ఉంటుంది అని చెప్తున్నాం. ఒకటి వెజిటేటివ్, 2 జనరేటివ్ సెల్స్ అనమాట. ఆ 2 ఏమో స్టార్టింగ్ నుంచి మేల్ గ్యామెట్స్ క్యారీ చేసుకుంటూ వచ్చేస్తాయి. కానీ 2 సెల్ స్టేజ్ లో ఏమవుతుందంటే ఆ జనరేటివ్ సెల్ నీకు ఆ పోలన్ ట్యూబ్ మధ్యలో నీకు 2 మేల్ గ్యామెట్స్ ని ఫామ్ చేస్తుందని చెప్తున్నాడు అనమాట. పోలన్ ట్యూబ్ ఆఫ్టర్ రీచింగ్ ద ఓవరీ ఎంటర్స్ ద ఓవ్యూల్ త్రూ మైక్రోపైలర్ అండ్ దెన్ ఎంటర్స్ వన్ ఆఫ్ ది సినర్జీస్ త్రూ ద ఫిలిఫార్మ్ అపారటస్. ఇందాక నేను డయాగ్రామ్ చూపించా ఎలా వెళ్తుంది అనేసి. ఫిలిఫార్మ్ అపారటస్ ద్వారా
సినర్జీస్ లేకి ఎంటర్ అవుతుంది అని చెప్తున్నాను. వన్ ఆఫ్ ది సినర్జీస్ లేకి ఎంటర్ అవుతుంది అని చెప్తున్నారు. Many recent studies have shown filiform apparatus are present at the micropolar part of the synergids guides the entry of the pollen tube. రీసెంట్ గా మనం హ్యూమన్స్ తెలిసింది కదా, ఏదైనా ఉంటే కన్నా ఫ్లవర్ లో అది ఏదైనా పార్ట్ కనుక వచ్చింది అంటే ఉంది అంటే దాని వల్ల ఏదో ఒక యూజ్ ఉందని కనుక్కుంటారు కదా. సో రీసెంట్ అలాగా ఫిలిఫార్మ్ అపారటస్ ఒక ఫంక్షన్ ఏంటి అంటే కన్నా రీసెంట్ గా చూసిన ఏమని చెప్పారంటే అది గైడ్ చేస్తుంది అని చెప్పాడు అనమాట. మేల్ గ్యామెట్స్ ని గైడ్ చేస్తుంది. All these events from the pollen deposition on the stigma until the pollen tube enters the ovule are together referred to as the pollen pistil interaction. అంటే ఆ పోలన్ గ్రెయిన్ ఆ స్టిగ్మా మీద పడినప్పటి నుంచి లోపలికి ఎంటర్ ఈ పోలన్ ట్యూబ్ ఈ ఎంబ్రియోస్ ఎంటర్ అయ్యే వరకు జరిగే ఇంటరాక్షన్స్ అని పోలన్ పిస్టిల్ ఇంటరాక్షన్స్ అంటాం అనమాట. ఓకే, యాజ్ పాయింటెడ్ అవుట్ ఎర్లియర్, ద పోలన్ పిస్టిల్ ఇంటరాక్షన్స్ ఈస్ అ డైనమిక్ ప్రాసెస్ ఇన్వాల్వింగ్ ద పోలన్ రికగ్నైజేషన్ ఫాలోడ్ బై ప్రమోషన్ ఆర్ ఇన్హిబిషన్ ఆఫ్ ద, అంటే డైనమిక్ ప్రాసెస్. ఎందుకు నీకు అది ప్రమోషన్ అంటే అది గ్రో అవ్వచ్చు, లేకుంటే గ్రో అవ్వకుండా ఉండొచ్చు, ఇన్హిబిట్ అవ్వచ్చు, అవన్నీ చూస్తాం కదా ఇది కెమికల్ ఇంటరాక్షన్స్ వల్ల. ద నాలెడ్జ్ gained in this area would help the plant breeder in manipulating the pollen pistil interactions. అంటే మామూలు బ్రీడ్ అంటే కొత్త బ్రీడ్స్ అనేది క్రియేట్ చేస్తుంటారు కదా మన హ్యూమన్స్. అవి ఎలా జరుగుతుంది బేస్డ్ ఆన్ ద ఈ కెమికల్ ఇంటరాక్షన్స్ వల్ల బేస్ చేసుకొని నీకు మ్యానిపులేషన్ అనేది చేస్తుంటారు అనమాట. ఒక్కోసారి ఆ మ్యానిపులేట్ చేసి నీకు డిఫరెంట్ బ్రీడ్స్ ని కనుక్కుంటారు అనమాట. ఈవెన్ ఇన్కంపాటిబుల్ పాలినేషన్స్ టు గెట్ ద డిజైరబుల్ హైబ్రిడ్స్. ఓకే, కొన్నిసార్లు నేచర్ లో జరగకున్నా కూడా మనం చేసి ఆ హైబ్రిడ్స్ అనేది మనం తీసుకొస్తాం అనమాట, దాన్ని చెప్తున్నాను అనమాట. ఓకే, యూ కెన్ ఈజీలీ స్టడీ pollen germination of by dusting some of the pollen from the such as pea, chickpea, balsam beans on a glass side and containing a drop of sugar solution about 10%. ఓకే, ఈ మన పోలన్ జర్మినేషన్ అనేది మనం ఈజీగా చూడొచ్చు. ఎలా అంటే ఆ పోలన్ గ్రెయిన్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ మెన్షన్డ్ ప్లాంట్స్ తీసుకొని మీరు గ్లాస్ స్లైడ్ లోకి కొంచెం 10% షుగర్ సొల్యూషన్ వేసుకొని ఆఫ్టర్ 15 to 30 minutes అబ్జర్వ్ ద స్లైడ్ అండర్ ద లో పవర్ లెన్స్ ఆఫ్ మైక్రోస్కోప్. చూసినప్పుడు మీకు ఏమవుతుందంటే పోలన్ ట్యూబ్స్ కనపడతాయి. యువర్ లైక్ టు సీ ద పోలన్ ట్యూబ్స్ అనేది మీరు చూస్తారు అనమాట. ఓకే, ఇక్కడ వరకు చాలు. ఇక నెక్స్ట్ క్లాస్ లో నీకు నేను ఆర్టిఫిషియల్ హైబ్రిడైజేషన్ అంటే కన్నా ఎలా కొత్త హైబ్రిడ్స్ ని ప్లాంట్స్ ని తీసుకురావడానికి ప్రాసెస్ ఏంటి, ప్రొసీజర్స్ ఎలా ఉంటాయి అనేసి నెక్స్ట్ చాప్టర్ లో తెలుసుకుందాం. అదే నెక్స్ట్ సెషన్ లో చూసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ నైస్.